ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, కాంతారా చాప్టర్ 1 మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ ఆక్యుపెన్సీ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. మనల్ని ఎలా అయితే రిషబ్ శెట్టి గారు తన యాక్టింగ్ తో మూవీలో మనల్ని మెస్మరైజ్ చేసి పడేసినాడు కదా, అదే విధంగా అసలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూస్తుంటే నా మతి పోతుంది. అసలు మీతో నేను షేర్ ఉండలేకపోతున్నా, అందుకనే వెంటనే వచ్చేసా. సో డే 2 కలెక్షన్స్ మనం చూద్దాం రండి ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డియర్ ఫ్రెండ్స్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్డ్. సో డియర్ ఫ్రెండ్స్, డే 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ ఆక్యుపెన్సీ గురించి తెలుసుకోవడానికి ముందుగా మనం డే 1 కలెక్షన్స్, ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ గా చూద్దాం ఒకసారి. సో మనకి కన్నడలో వచ్చేసి 19.6 CR, తెలుగులో వచ్చేసి 13 CR, హిందీలో వచ్చేసి 18.5 CR, తమిళ్లో వచ్చేసి 5.5 CR, మలయాళంలో వచ్చేసి 5.25 CR. అంటే ఇక్కడ ఒకటి మన గమనించదగ్గ విషయం ఏంటంటే కన్నడలో 19.6 CR ఉంటే హిందీలో వచ్చేసి 18.5 CR అంటే చాలా డ్రాస్టిక్ గా రెస్పాన్స్ ఉంది. వెరీ గుడ్ సైన్. హిందీ వాళ్ళు చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చినారు ఈ మూవీకి, అది అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అండ్ మనకి టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 61.85 CR అంటే అప్రాక్సిమేట్లీ 62 CR. వావ్, సచ్ ఎ వెరీ గుడ్ ఫిగర్. సో ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 75 CR అండ్ మనకి ఓవర్సీస్ నుంచి 14 కోట్లు 14 CR. సో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసి 89 CR. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే, మన హోంబలే మూవీ మేకర్స్ వాళ్ళు ఆల్రెడీ డే 1 కలెక్షన్ వచ్చేసి మనకి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది 89 CR అనేది. సో ఆ 89 CR ఎలా అనేది నేను మీకు క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో డియర్ ఫ్రెండ్స్, మనం సెకండ్ డే ఆక్యుపెన్సీ గురించి తెలుసుకుందాం. కన్నడలో వచ్చేసి మార్నింగ్ షో 60.3% ఉండగా ఆఫ్టర్నూన్ షోస్ లో 90.73 ఆక్యుపెన్సీ ఉంది. సో ఈవినింగ్ షోస్ లో 86.48% ఆక్యుపెన్సీ ఉంది. సో ఓవరాల్ గా కన్నడలో మనకి 79.8% ఆక్యుపెన్సీ ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, సెకండ్ డే ఆక్యుపెన్సీ తెలుగులో వచ్చేసి మనకి మార్నింగ్ షోస్ 38.51%, ఆఫ్టర్నూన్ వచ్చేసి 69.55%, ఈవినింగ్ వచ్చేసి 65%. సో ఆల్ టుగెదర్ మనకు వచ్చేసి 62% తెలుగు ఆక్యుపెన్సీ. సో డియర్ ఫ్రెండ్స్, డే 2 హిందీ 2D ఆక్యుపెన్సీ వచ్చేసి మార్నింగ్ షోస్ చూస్తే మనకి చాలా తక్కువగా ఉంది, అటు 7.39%, అండ్ ఆఫ్టర్నూన్ షోస్ వచ్చేసరికి 12.67%, ఈవినింగ్ షోస్ వచ్చేసి 10%. సో ఓవరాల్ హిందీ ఆక్యుపెన్సీ చూస్తే 10.3% గా ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, డే 1 ఆక్యుపెన్సీతో పోలిస్తే డే 2 ఆక్యుపెన్సీ కాస్త డ్రాప్ అయ్యింది. అండ్ మనకి తమిళ్ 2D ఆక్యుపెన్సీ వచ్చేసి మార్నింగ్ షోస్ 30%, ఆఫ్టర్నూన్ షోస్ వచ్చేసి 58.6%, ఈవినింగ్ షోస్ వచ్చేసి 66.65% ఉంది. సో ఓవరాల్ గా వచ్చేసి 51.57% అండి. సో మలయాళం 2D ఆక్యుపెన్సీ వచ్చేసి మార్నింగ్ షోస్ 27.40%, ఆఫ్టర్నూన్ షోస్ వచ్చేసి 44.10%, ఈవినింగ్ షోస్ వచ్చేసి 55.56%. సో నైట్ మనకి ఇంకా అప్డేట్ రాలేదు. ఓవరాల్ గా వచ్చేసి 42.35%. డే 2 తమిళ్ ఐమాక్స్ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 30.50%, ఆఫ్టర్నూన్ షో వచ్చేసి 73.50%, ఈవినింగ్ షో వచ్చేసి 98%. సో ఓవరాల్ గా మనకి తమిళ్ డే 2 ఐమాక్స్ 2D ఆక్యుపెన్సీ 67.33% గా ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, డే 2 ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 38 CR అండ్ దాన్ని మనం ఇండియా గ్రాస్ కలెక్షన్స్ గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే 46 CR. సో మనకి దీనిలో ఓవర్సీస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు, రేపు అప్డేట్ అయ్యాక మనం మాట్లాడుకుందాం డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇది ఏదైతే ఇండియా గ్రాస్ కలెక్షన్స్ 46 CR ఉందో దానికి ఖచ్చితంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనము ఏవైతే ఈ డే 2
నైట్ షోస్ ఉన్నాయో దాన్ని మినహాయింపుగానే ఈ ఇండియా గ్రాస్ కలెక్షన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. మనం ఇండియా డే 2 నైట్ కలెక్షన్స్ అనేవి దీనిలో మనం యాడ్ చేయలేదు. సో ఇండియా గ్రాస్ కలెక్షన్స్ ఏదైతే డే 2 కి నేను ఈ 46 CR చెప్పానో అది ఖచ్చితంగా డ్రాస్టిక్ గా రేపు పెరిగే అవకాశం ఉంది. రేపు ఖచ్చితంగా మనం డే 2 కంప్లీట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్స్ గురించి మా యొక్క ఛానల్ మీరు ఫాలో అవ్వక తప్పదు. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ బాయ్.